హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. కలో వెంకటనాయకస్య. కలియుగంలో ప్రత్యక్ష దైవమయ్య అవతారమూర్తి అయి వెలిసినటువంటి స్వయంభువైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలివేలు మంగమ్మ తిరుచానూరు నందు కొలువుతీరిన మా తల్లి ఇద్దరి ఆశీస్సులు అందరికీ ఉండుగాక. సర్వజనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లుదురుగాక. లోకజన హితార్థం, లోకజన కళ్యాణార్థం, లోకజన శుభప్రదార్థం, లోకజన ఆయురారోగ్యార్థం శ్రీ వెంకటేశ్వర పద్మావతి వెంకటేశ్వరుల పాదపద్మముల యొక్క పుణ్యఫలమును సమర్పించుతున్నాను. అందరికీ పుణ్యమే లభించాలి. అందరూ మంచిగా ఉంటే అందరికీ పుణ్యం వస్తుందనేది వేదశాస్త్రాలు చెప్పేటటువంటిది. పుణ్యం రావాలంటే మనం మంచిగా ఉండాలి. మంచి గుణం లేకపోతే పుణ్యం చేస్తున్నామో పాపం చేస్తున్నామో తెలియకుండా అనేక పాపకార్యాలు ఇరుక్కుపోయి మనం అనేక కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము. అంటే జన్మాంతరాలకు, ఈ జన్మనే కాదు అనేక జన్మాంతరాలకు అనేది మన హైందవ సనాతన ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానం తెలిపే విషయం. ఇలాంటి జ్ఞానం మనం అందరూ నేర్చుకోవాలి, అందరూ వినాలి కూడా. ఎందుకంటే జ్ఞానం లేకపోతే మనుషులకు జంతువులకు తేడాలు ఉండవు. దైవం యొక్క జ్ఞానం తెలియకపోతే మానవులు ఎవరో, దానవులు ఎవరో, రాక్షసులు ఎవరో, దుర్మార్గులు ఎవరో తెలియదు. కాబట్టి మంచిని ప్రేమించాలి. మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు. కనుక దేశాన్ని, భూమిని మట్టి అనుకుంటే మట్టిగానే కనబడుతుంది వాళ్ళ కంటికి. అక్కడ అనేక పాప కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. ఇతరులకు ఎటువంటి గుణాలు ఉన్నా మనలో మాత్రం మనం వ్యతిరేక శక్తుల్ని సృష్టించుకోకూడదు. వ్యతిరేక శక్తులు అనేటి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి గీతా జ్ఞానం, భగవద్గీతా జ్ఞానం చెప్పేదంతా కూడా వ్యతిరేక శక్తులు అనేవి మీలో ఉంటే, ఏ కంసుడు, ఏ శకును, లేదంటే ఏ నరకాసురుడు, కిమ్మీరుడు, లేకుంటుంటే జరాసంధుడు, బకాసురుడు, కీచకుడు తయారవుతారు. వీళ్ళందరూ ఇలాంటి గుణాలు ఉండవని అలా తయారవుతున్నారు. సమాజాల్లో జయ, దాలి, కరుణ, ప్రేమ అనే వాటికి స్థలం లేకుండా పోయింది. మానవుల హృదయాల్లో సంకుచితత్వం ఏర్పడింది. ఈ సంకుచిత స్వభావాలతో ఎక్కడికి దిగిపోయినామంటే మనము ఒక్కసారి ఆలోచించి చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి దుఃఖం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీటి తెలియకుండా వీటి మాయలో పడిపోయి అమాయకులై బాధపడుతున్న వాళ్ళని ఏమనాలో తెలియదు మనకు. ముందు మనం భారతీయులం. స్వాతంత్ర్యం పొందడానికి గాంధీ మహాత్ముని పిలుపుతో అందరం భారతీయులం, భారత జాతి భారతీయులం. ఇది మొట్టమొదటిది. అది పోయింది. ఇప్పుడు నాది ఆ రాష్ట్రం, నీది ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, అనేక రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన విభజించబడ్డాయి. కానీ అందరి యొక్క నాగరికత, అందరి యొక్క సనాతన ధర్మం ఒకటే అని మనుషులు మరిపోతుంటారు. అదేవిధంగా రాష్ట్రాలు పోయింది, తర్వాత ఈ యొక్క ప్రాంతీయాలు వచ్చాయి. తర్వాత ఏమైంది? ప్రాంతీయతత్వం పోయింది. ఇప్పుడు జాతితత్వం వచ్చింది. జాతి? మానవుల జాతి. మానవుల జాతి నుండి మెల్లిమెల్లిగా దిగజారి ఆ తర్వాత కుల జాతులకు వెళ్ళిపోయింది. కులాలను పట్టుకుని ఊగేటటువంటి క్రింది స్థాయికి వెళ్ళిపోతున్నాం.
కులాలు పట్టుకొని ఊగుతూ ఇంకా కింది స్థాయికి వెళ్ళి దాంట్లో ఆ వర్ణం ఈ వర్ణం అనేక వర్ణాలు గోత్రాలు ఆ తర్వాత ఇంకేదో తర్వాత ఇవన్నీ మానవుడు కుచించుకుపోవడమే. మాది కులం, మీది గొప్ప కులం, మైది నీది నీచ కులం, ఇలా చెప్పుకోవడం వల్ల ఏముంది? ఏమీ లేదు. మనం అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మనసు పాడవుతుంది. మనసు పాడైపోయి సంకుచితత్వం ఏర్పడిపోయి విశాలమైన భావాలు లేకుండా పోతున్నాయి. విశాల భావాలు ఎవరిలో లేవో వాళ్ళందరూ కూడా భగవంతుడికి వ్యతిరేకమైన వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు, నాయనా అర్జున, ఓ పార్థ లేదా భారత అంటాడు, అంటే భారతదేశానికి అందించింది. పార్థవ శరీరం ఉన్నటువంటి మన వాళ్ళందరం ఈ శరీరాన్ని పార్థివ శరీరం అంటాం. అర్జునుడు అంటే దశనామములు కలిగినటువంటి మహావీరాది వీరులం మన భారతీయులం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ భగవద్గీతను తీసుకెళ్ళిపోయి ఎక్కడన్నా చెప్పొచ్చు.